ఉపాసన శబ్దమునకు అర్థము సమీపస్థుడగుట అని అర్థము. అంటే ఎవరికి సమీపము? భగవంతునకు సమీపము, సమీపస్థుడవుతాము ఉపాసన అంటే. అష్టాంగ యోగముచే పరమాత్మకు చేరువగుటకు ఆ పరమాత్మను సర్వవ్యాపి సర్వాంతర్యామి రూపముచే ప్రత్యక్షము చేసుకొనుటకును ఆవశ్యకమగు కార్యములన్నీ చేయవలేదు. ఇది ఏ ఉపాసన అంటే యజ్ఞములు కాదు, యోగములు కాదు, ధ్యానము కాదు, ఇవన్నీ చెయ్యాలి. ఈ ఆ భగవంతుని కార్యములన్నీ ఉపాసనకే పేరు, అర్థము. ఇవన్నీ చేస్తూ ఉంటే భగవంతునకు దగ్గరవుతాము మనము. ఇవి చేయకుండా ఒక్కరోజు విడిచిపోయినారంటే మీరు కొంత దూరమైనట్టు భగవంతుని గుర్తుంచుకోండి. ఇది నేను చెప్పేది అబద్ధం కాదు. ఇందులో ఉన్నటువంటి ఉపనిషత్తులు చెప్పినటువంటి ఒక వాక్యం అసత్యము కాదు. ఎప్పుడు కూడా ఉత్తప్పుడు ఏమన్నా పోతే పోదురు కానీ ఈ యొక్క పౌర్ణమికి అమావాస్యకు వినడానికి రాకుండా పోయినారంటే మీరు కొంత దూరం పోయినట్లే భగవంతునికి. భగవంతుని నిరంతరము చేరువవ్వాలని కోరికలు మీ మనస్సులో ఉండాలి. బాగా గుర్తుంచుకోండి. తత్ర హింసా సత్యాస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ యమః. ఉపాసన ఆరంభింపగోరు వాడెవరి యందును వైరముంచకూడదు, అందరి యందును నిరంతరము ప్రీతినుంచవలెను. అంటే ఇవి ఎవరితో వైరం పెట్టుకోకూడదు. మనము మన యొక్క సత్యమైనటువంటి భగవంతుడు ఇచ్చేటువంటి ఆజ్ఞల యందు మన జీవనం నడిపించవలెను. అంతే తప్ప వాళ్ళతో వీళ్ళతో వైరుధ్యం ఉండకూడదు. సత్యమును చెప్పవలెను, అబద్ధమెన్నడూ చెప్పరాదు. చూడమ్మా, ఇక్కడ చెప్పినాడు, నువ్వు నిష్కారణంగా అబద్ధమాడి ₹1 పాపం సంపాదించుకుంటావు. ఏం పడింది మనకు? సత్యము మాట్లాడాలి, దొంగిలింపబడకూడదు, సత్య వ్యవహారమే చేయవలను, జితేంద్రియుడై ఉండవలను, లంపటుడు కాకూడదు. అంటే అర్థము ఎప్పుడు వదిలిపెట్టాక సంసారమే నాకు స్వర్గము, అదే నాకు పిల్లలకు, నా భార్యకు, నా పిల్లలకు, అందరికీ మాకు ఇది ఇడిచిపెడితే మాకు సంపాదన రాదు, వాడికి అది సంపాయాలా, వీడికి ఇది సంపాయాలా, ఇటువంటి కోరికలు లంపటం కారాదు. ఇక మిగిలిన సావుకాళ్ళ విషయం చూస్తామంటే మిగిలినటువంటి ధనములు, డబ్బులు, సావుకాళ్ళు కానీ బీదోళ్ళు కానీ పని వలన సంపాదించుకునేటువంటి ధనము కానీ ఉన్నటువంటిది భగవంతుడు ఏం చెప్తాడు? ఉన్న వాటిలో కొంతైనా ధర్మానుష్ఠానానికి సత్కార్యాలకు ఖర్చు పెడితే నీకు పుణ్యం వస్తుంది అని చెప్తారు. ఊరికరే గోయిందా టెంకాయ కొట్టే నిమ్మకాయ వచ్చే రాదు. అది కోస్తే మనమే తింటాం, కొడితే మనమే తింటాం. కాబట్టి వాటి వలన ఏ పుణ్యము రాదు. ఈ కార్తీకాల్లో ఎన్ని టెంకాయలు తెగింటాయో ఆ గుళ్ళల్లో, గోపురాల్లో. బుద్ధిహీనులు తెలియదు వాళ్ళకి. ఏ విధమైన ఒక్క పైసా పరమార్థం కూడా లభించదు. ఇది ప్రతివాడు తెలుసుకోవాలి. నిరభిమాని కావలేను. అభిమానము, పౌరుషము, మమ్మల్ని పిలవలేదులే మేమెందుకు పోవాలి, మమ్మల్ని ఇట్లా పిలిచా అట్లా పిలిచా అనుకోకూడదు. ఇవి ఈ 5 విధముల యమములు ఉపాసన యోగమునకు ప్రథమాంగము. శౌచ సంతోష స్వాధ్యాయేశ్వర ప్రణిధాన నియమ. రాగద్వేషములను వదలి లోపలను జలాదులచే, లోపల రాగద్వేషాలు ఉండకూడదు. జలాదులచే వెలుపలను పవిత్రుడుగా ఉండవలెను. ధర్మమునే పురుషార్థమునర్చుట వలన కలుగు లాభముచే సంతోషమును, హానిచే దుఃఖమును పొందక సర్వదా ప్రసన్నుడై ఆలస్యమును వదలి పురుషార్థమునర్పవలెను. ఆలస్యము అంటే రేపు చూద్దాములే, మన్నాడు చేద్దాములే, ఎందుకులే ఇప్పుడు అంతా, ఇటువంటి మాటలు ఉండకూడదు. భగవంతుని కర్మ క్రియ అనుష్ఠానము ఎప్పుడు చేయాలనుకున్నాడో అప్పుడు చెయ్యాలి. ఎవరైనాను కూడా ఇది మంచి రోజు కాదులే, ఇది అష్టమి, ఇది అమావాస్య, వద్దు, ఇట్లా వాయిదాలు వేయకూడదు. వాయిదాలు వేస్తే మళ్ళీ బుద్ధి మారుతుంది. ఆ సత్కర్మానుష్ఠానం మీరు చేయలేరు, వ్యర్థమైపోతారు, వెనుకకి పోతారు, భగవంతునికి దూరం అవుతారు. ఎల్లప్పుడూ సుఖదుఖములను సహించుకునే ధర్మమునే అనుష్ఠింపవలెను. సుఖదుఖాలు గత జన్మలో చేసిన ప్రకారం వస్తూ ఉంటాయి. వాటి వేళకు వీటి వేళకు ఇవి వస్తూ ఉంటాయి.
కానీ ధర్మాన్ని మాత్రము అనుష్ఠానం చేస్తూనే ఉండవలెను. అధర్మమును అనుష్ఠింపరాదు ఎప్పుడు కూడా. నాకు ఇయ్యలే దేవుడు, ఆ బోడి ధర్మం ఇదెంత అదెంత అని అనేటోళ్ళు ఉన్నారు కొంతమంది. కాబట్టి అది తప్పు. మనం చేయవలసిన పనులు చెయ్యాలి. ఆ తర్వాత భగవంతుడి ఆజ్ఞ ఎట్లుందో ఆయన చూసుకుంటాడు. గత జన్మల్లో చేసిన కర్మఫలాలు ఇప్పుడు పుణ్యము చేసినంత మాత్రాన మారవు. ఇప్పుడు యజ్ఞాలు చేసి ఎన్ని దానాలు చేసినా మారవు. ఎందుకంటే ముందు జన్మల్లో రాసినటువంటి రాత అట్లనే ఉంటుంది. అది తుడిపి కొత్త రాత రాయడు. అది వేరు రాత కావాలంటే అది తీరిపోయినాక మళ్ళా జన్మము పుట్టేటప్పుడు కొత్త రాత రాస్తాడు. ఈ జన్మలో చేసినటువంటి కర్మలను బట్టి అప్పుడు రాస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ సత్యశాస్త్రములను చదివించుచు సత్పురుషుల సాంగత్యము చేయవలెను. అంటే మంచి వాళ్ళ స్నేహమే చేయవలెను. ఓం అను పరమాత్ముని నామార్థమును విచారింపవలెను. ప్రతిదినము జపము చేయవలెను. తన ఆత్మను పరమేశ్వరుని ఆజ్ఞానుకూలముగా సమర్పింపవలెను. ఈ 5 నియమములను కలిసి ఉపాసన యోగమున 2వ అంగమనబడను. దీనికి పిమ్మట 6 అంగములను యోగశాస్త్రమందు గాని ఋగ్వేదాది భాష్య భూమికయందు గాని ఇతరత్ర వాటిలో ఉన్నాయి. వాటిని చూసి తెలుసుకోమని చెబుతున్నారు. ఉపాసన చేయవలసినప్పుడు ఏకాంతముగు పరిశుద్ధ ప్రదేశమున చేరి ఆసనబద్ధుడై ప్రాణాయామము చేసి బాహ్య విషయముల నుండి ఇంద్రియములను మనస్సును మరల్చి నాభి ప్రదేశము గాని శిఖాస్థానమందు గాని వెన్నెముక బ్రహ్మదండియందు గాని స్థిరపరచి స్వాత్మ పరమాత్మల వివేచనము చేయుచు పరమాత్మయందు నిమగ్నుడై సంయమి కావలెను. ఈ విధంగా మనము జీవన విధానమును చెయ్యాలి అని చెప్పేసి పరమాత్ముడు చెప్పుచున్నాడు. ఈ సాధనములను చేసినప్పుడు అతని ఆత్మయు అంతఃకరణమును పవిత్రములై సత్యపూర్ణములగును. ప్రతిదినము జ్ఞానమును విజ్ఞానమును వర్ధిల్లజేసి ముక్తి వరకు చేర్చును. 8 జాములలో 1 గడియ ఏని ఇట్లు ధ్యానించవేని అతడు ఎల్లప్పుడూ ఉన్నతినే పొందును. సర్వజ్ఞత్వాది గుణములతో పరమేశ్వరుని ఉపాసించుట సగుణోపాసన అనబడును. అంటే పరమేశ్వరుని సగుణములతో కీర్తించడం. రాగద్వేషము రూపము రసము గంధము స్పర్శము మున్నగు గుణముల నుండి వేరుగా పరమాత్మని ఎంచి ఇవన్నీ ఆయనకు లేవు, మనలో మాత్రమే ఉంటాయి. అతి సూక్ష్మగు ఆత్మ లోపలను వెలుపలను వ్యాపించి ఉండు పరమేశ్వరుని యందు దృఢముగా స్థితులగుట వలన నిర్గుణోపాసన అనబడను. ఈ విధంగా నిర్గుణోపాసన చెయ్యాలి. మన మనస్సు అందు ఈ విధంగా పరమేశ్వరుని రాగద్వేషరహితుడు, జన్మము చావు పుట్టుకలు లేవు, అతని ఈ విధంగా మనము ఆయన ఇంత గొప్పవాడు అనేటటువంటి విషయాలను గుర్తుపెట్టుకొని ఆయన దుఃఖములు పడడు, దోషములు సమస్త దోషములు ఆయన యందు లేవు అని ఈ విధంగా స్తుతి ప్రార్థనలు వర్ణించుతా నిర్గుణోపాసన అంటారు. మన వాళ్ళు సగుణోపాసన నిర్గుణోపాసన అంటే ఏమంటారు? విగ్రహాలను పూజించేది నిర్గుణోపాసన, ఈ యజ్ఞము యాగములు చేసేది సగుణోపాసన. అది కాబట్టి ఈ రకంగా దాన్ని తిప్పుతారు, అడ్డం దావ తిప్పుతారు. భగవంతుడు అన్ని రకాల్లో ఉన్నాడు, విగ్రహాల్లో ఉన్నాడు, మరి ధ్యానం చేస్తే ఉన్నాడు. సగుణోపాసన నిర్గుణోపాసన 2 చేయొచ్చు. ఆకారుడు నిరాకారుడు 2 అవుతాడు. ఎట్లా అవుతాడు? ఒక వ్యక్తి ఒక దుబ్బగా ఉన్నాడు, ఒక సన్నగా ఉన్నాడు అంటే ఒకటే వ్యక్తి ఎట్లా అవుతాడు? ఉన్నది ఉంటుంది, అతనిలో లేనిది ఉండదు. ఒకటే లావుగా ఉన్నాడు సన్నగా ఉన్నాడు అంటే తప్పు కాదు. పరమేశ్వరుని ఆ విధంగా చెప్తారు. ఎందుకు చెప్తారు? ఇదే ఈ మూర్ఖులను మోసపుచ్చడానికి, తెలివిలేని వాళ్ళను ఆ రాళ్లకు కనిపించడానికి. ఇంతకు తప్ప ఏ వేదంలో లేదు, ఏ శాస్త్రంలో ఉపనిషత్తుల్లో లేదు. పరమాత్మకు రూపం ఉందని. కాబట్టి అటువంటి పరమాత్మను గుణాలు ఉన్నాయి, అనేకమైన గుణాలు. నా తస్య ప్రతిమ అస్తి అనగా నాకు ప్రతిమ అనేది లేదురా అని భగవంతుడు వేదములో చెప్పాడు. యస్య నామః మహద్యశః అంటే నాకు అనేక నామాలు ఉన్నాయి, ఆ అన్ని నామాలను అన్ని గుణాలతో పాటు ఇచ్చినాను.
ఆ గుణాలను కీర్తించండి. అంతేకాని నాకు ప్రతిమ పెట్టి రూపం పెట్టి ఎవరు పూజింపకుడు, మీరు అంధకారంలో పడి ఘోరమైన దుఃఖాలను అనుభవిస్తారు అని ఈ విధంగా భగవంతుడు చెప్పారు. ఎందుకు వెళుతున్నాము మనము? ఎక్కడికెక్కడికో వెళ్ళడము, ఎక్కడికెక్కడికో చేయడము అంటే ఇది పూర్తి అజ్ఞానంలో పడి ఇంకా దుఃఖాలు కొని తెచ్చుకోవడానికి తప్ప మీకు ఏ విధమైనటువంటి పుణ్యము కలగదు అని నిస్సందేహంగా చెబుతున్నాను. ఇప్పుడు 1-2 పాటలు పాడడానికి ప్రయత్నం చేస్తాను. మానవులు నియమాలు అంటే భయపడతారు. దేవులంకాడికి పోతే గుళ్ళు గోపురాల కాడికి ఏ నియమాలు చెప్పరు. ఇవి తినాకు, ఇవి తిను, ఇట్లా బతకాకు, ఇట్లా బతుకు అని చెప్పరు. మంచి చేసినా చెడు చేసినా నీ తిప్పలు నువ్వు పడుకో, మా ఇష్టము, మేము అమ్మా మాట్లాడాకండి అమ్మా, అమ్మో కొంచెం ఇక్కడ శ్రద్ధ పెట్టండి, నేను గొంతు దించుకొని ఎందుకు అరుస్తున్నానో ఆలోచించండి. ఎందుకంటే వినపడవు, మైకు లేదు ఇక్కడ, గట్టిగా అరుస్తుంటాను కాబట్టి అటువంటిది మీరు వినకపోతే వ్యర్థమైపోతారు. నియమములంటే భయములు ఎందుకు నేటి మానవుడా, నియమము లేక భక్తులు కారు పాపులవుతారు. నియమములంటే భయములు ఎందుకు నేటి మానవుడా, నియమము లేక భక్తులు కారు పాపులవుతారు. వినరా జీవా భక్తుడు కావా. నియమాలంటే భయపడతారు. వారికి పోతే వాళ్ళు అది చెప్తారు, ఇది చెప్తారు, ఇవన్నీ మనకి యాడైతాయి అంటారు. నియమాలు లేకుండా జీవించేది మనుషులు కారు, పాపులవుతారు, భక్తులు కారు. చూడండి, అక్కడ బోర్డు వేశాము, ప్రతి పౌర్ణమికి యజ్ఞామునకు వచ్చినటువంటి వాళ్లకు భోజనము అని. భోజనానికి కూడా రారు. అదే ఊరికే ఊళ్ళో భోజనం పెడతాడు, పరిగెత్తి సచ్చారు. కారణం ఏమిటి? వాళ్ళు ఏమనరు, ఏం చెప్పరు. వీడికి వచ్చే వాళ్ళు నియమాలంటే భయపడతారు. వీడికి వచ్చే వాళ్ళకు వీళ్ళు చెప్పినట్టు వినాలా, వీళ్ళు చెప్తా అంటారు, అది మనకు వద్దులే అంటారు. ఊరికే ఎవరన్నా బోర్డు వేసి పెడతారా భోజనం, మేము పెడతామంటున్నాము, రావడం లేదు. అదే వాళ్ళు ఏమి చెప్పరు కాబట్టి అడిగిపోతారు, పరిగెత్తిపోతారు. అక్కడ వాళ్ళు పాపమని నీకు చెప్పలే, అది పాపం వస్తాడు. ఏడబడదమ్మా, ఏడబడతా ఉంది, అది యాడుంది, నేను యాడుందా? కానీ నాకేం భయంలే, అది అందరూ చూడాలని నేను చెప్పేది. అందరూ వినాలి. ఎంత దూరం పోతాయనుకున్నావు? హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ జిల్లాలన్నీ తిరుగుతాంది అవన్నీ. ఊరికే కాదు, ఈ పొద్దున కూడా నాకు ఫోన్ చేశాడు, మీరు బాగా చేస్తున్నారయ్యా, మీరు ఎంత గొప్ప, మీకున్నటువంటి వయస్సులో ఈ యొక్క ప్రచారం చేస్తున్నావంటే నువ్వు చాలా గొప్ప అంటున్నారు. హుజూర్ నగర్ అంట, హైదరాబాద్ నుంచి 5 గంటల ప్రయాణం అంట. అంత దూరం నుంచి కూడా నాకు ఫోన్లు చేసి మాట్లాడతారు. అదే అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అని, ఆ రకంగా అయిపోయింది. కాబట్టి నీవు ఇట్లా చెప్తావు అందుకే రారు అంటే పాపములో దొబ్బుతే బాగుంటుందా? వాళ్ళందరూ మిమ్మల్ని పాపంలో దొబ్బుతడ్డారు. అది తెలుసుకోలేక మీరుండారు. మాకు బుర్దే సంతోషము, పందే బురదలేకి పోవాకే అంటే మాకు అదే సంతోషం అంటే ఏమవుతుంది? దానికి అదే ఆనందము అవుతుంది. కాబట్టి అది బురద కడుక్కోవాలా. చూడమ్మా, బురద కడుక్కోవాలా అని అనుకోవాలా. ఏ జీవికి అంటే మనమందరం మానవులం, అవునా కాదా? మనుష్యులము. జంతువులమైతే మనకు తెలివి ఉండదు, మూర్ఖత్వం ఉంటదు. మనము చెప్పితే వినకపోయే వాళ్ళు పోయినట్టు పోని, మనమైనా తెలుసుకొని రావాలి అని చెప్తాను దాని మీద. ఎందుకంటే గత పుణ్యంలో 10 మంది కూడా లేరు. కారణం అక్కడ పాపం లేకపోతున్నారు. మాకు పాపం కావాలి, మాకు పాపం కావాలి, పుణ్యం వద్దు అని పోతున్నారు. కారణం ఏమిటంటే పాపం అంత రుచిగా ఉంటుంది. మన లోకంలో కూడా దొంగ డబ్బు బాగా పాపం అయినా కూడా ఎవరు గబకి ఎవరు చూచాడు గబకిని సంఖ్యలో పెట్టుకుంటారు.
అంతే కదా. ఏదైనా దొరికినా కూడా ఇటువంటి పనులు చేయకూడదు, ఇది ఎప్పుడైనా పాపము అని ఎవరైనా అనుకుంటున్నారా? పాపం సొమ్ము అంటేనే ఇష్టం. అదే మరి కారణం ఏమిటంటే పాపాన్ని మోసుకొచ్చారన్నమాట, మోసుకొచ్చుకుంటున్నారు. ఇది బాగా తెలుసుకోవాలి. పాట పాడుతున్నాను వినండి.